నమస్తే అండి. ఈరోజు మనం గుడిమల్లెం టెంపుల్కి వచ్చాము. గుడిమల్లెం టెంపుల్లో ప్రథమ అర్చకులు గారు ఉన్నారు. ఆయన నోటి ద్వారానే మనం ఈ గుడి విశేషం తెలుసుకున్నాం. ఓం నమః శివాయ. అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణి శీఘ్రస్యానాం శివరూపాయాః అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకొని ఉంటారు ఇక్కడ స్వామివారు. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో ఒకే శిలలో త్రిమూర్తులు దర్శనమిస్తారండి. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ యక్షునీక అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు. మధ్య భాగంలో ఉన్నది మహావిష్ణువు దశావతారాలు ఒకటైనటువంటి పరశురామ అవతారం. ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భాలయం చూసినా, ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో గజపృష్ఠ ఆకారం అనేది కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసం కాళహస్తి స్వర్ణముఖి నది భూగర్భ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ స్వామివారు కూడా పల్లాంలో కిందకి ఉంటారు కనుక గుడి పల్లాం, అది కాలక్రమేణా గుడి మల్లాం కింద మారింది. ఈశ్వరుడు పరశురాముడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వర క్షేత్రం అంటారు దేవాలయం యొక్క పేరు. స్వామివారు కూడా స్వయంభూ నవపాషాణ విగ్రహం. నవ అంటే 9, పాష అంటే విష పదార్థాలు. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో